కృష్ణ 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 ఇది చూడు కృష్ణ 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 కళ్ళు తెరువు నాన్న. సత్యం అనంతమై ఉందంటే దుఃఖం నివేదనై ఉందంటే దైవం మమేకమై విని ఉంటే పోది ప్రాణం ఈ మా స్వరం కాదావరం ఈ శోకమే శ్లోకమై ఈ జనం ప్రార్థనం నీకే భగవాన్. నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు, హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. మేడం మీరేంటి మేడం ఇక్కడ? కళ్యాణ్ ఏమైంది మేడం? సమయానికి వచ్చావు. కృష్ణని పావు ఖర్చింది, అర్జెంటుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. పద బాబు. కళ్యాణ్ త్వరగా పోనివ్వు, నాకు చాలా భయం వేస్తోంది. అలాగే మేడం. డాక్టర్ డాక్టర్ నా కొడుకేమీ కాదు కదా? రాణమ్మ గారు, రాగానే యాంటీవెనమ్ డోస్ ఇచ్చాను. ఘాట్లను చూస్తుంటే అత్యంత విషపూరిత సర్పం కాటేసినట్టుందమ్మా. మీరు తీసుకొచ్చే టైంకి కార్డియోటాక్సిక్ పాయిజన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం ఈ టైప్ పాయిజన్ విష సర్పం కాటేయడం చూస్తున్నాను. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ స్నేక్. అందుకే మీరు తీసుకొచ్చే లోపలే బాడీ కండిషన్ క్రిటికల్ గా మారిపోయింది. డాక్టర్ ఏంటండి మీరు చెప్పేది? ఎస్ మేడం, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. డాక్టర్ కృష్ణ, సో ట్రీట్మెంట్ చేయడానికి 99% అవకాశం లేదు మేడం. డాక్టర్ పేషెంట్ డైడ్. డాక్టర్ డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అలా అనకండి,
మీరే దేవుడు కాదు. నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు. 99% అన్నారు కానీ 1% హోప్ ఉన్నట్టే కదా. ప్లీజ్ డాక్టర్, ట్రై చెయ్యండి డాక్టర్. నా కొడుకు ట్రీట్మెంట్ చెయ్యండి, చెయ్యండి డాక్టర్. నా కొడుకు చనిపోలేదు, మామూలు విషయానికి స్పృహ తప్పాడు అంతే. వాడికి ఏం కాదని నా తల్లి మనసు చెప్తోంది. మీరు ట్రీట్మెంట్ చెయ్యండి డాక్టర్. వాడు బ్రతుకుతాడు డాక్టర్. డాక్టర్, ఐఎమ్ సారీ మేడం, నా చేయి దాటిపోయింది. నో నో నో, అలా మాట్లాడకండి. మీరు అలా మాట్లాడద్దు. వద్దు మేడం, మేడం ఇంజెక్షన్ చేస్తుంటే బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. కాళ్ళు కూడా నల్లబడుతున్నాయి. ఛాన్స్ లేదు మేడం. అయ్యో, మీకు దండం పెడతాను డాక్టర్. నా కొడుకుని కాపాడండి డాక్టర్. మీరే నా దేవుడు డాక్టర్. మేడం, మీరే నా దేవుడు. నా బిడ్డని కాపాడండి డాక్టర్. వాడు నా ఆరో ప్రాణం. వాడికి ఏదైనా అయితే ఈ తల్లి బ్రతకదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, వాడిని బ్రతికించండి. కృష్ణ, వాడిని బ్రతికించండి డాక్టర్, బ్రతికించండి. మేడం, మీ తల్లి మనసు నేను అర్థం చేసుకోగలను, బట్ హోప్లెస్. ఈ కండిషన్లో ఉన్న కొడుకును చూసి ఒక తల్లి బిడ్డ కోసం ఎంత తల్లడిల్లిపోతుందో నాకు తెలుసు మేడం. ఐఎమ్ సారీ మేడం. మీకు ఇంకా హోప్స్ ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్ళండి. డాక్టర్, సిస్టర్, డాక్టర్ అలా అనకండి. అవసరమైతే వీళ్ళకి అంబులెన్స్ అరేంజ్ చేయండి. అలాగే డాక్టర్. సారీ మేడం. డాక్టర్ సార్, ప్లీజ్ సార్. సార్, అయ్యో, కృష్ణ కృష్ణ కృష్ణ, ఒక్కసారి చూడరా. వాళ్ళు చెప్పేది నిజం కాదు. కృష్ణ, లేవరా, కళ్ళు తెరవరా, మాట్లాడరా. కృష్ణ, నీకేం కాదు. ఈ అమ్మ ప్రాణాలు ఉన్నంత వరకు నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. డాక్టర్ చెప్పేది నేను నమ్మను. నీకేం కాదు. లే కృష్ణ, కళ్ళు తెరు. ఒక్కసారి అమ్మ చూడు. నన్ను చూడురా, నన్ను చూడురా. నా చేతులతో పెళ్లి కొడుకుని చేయాలని ఆశపడ్డాను. అప్పుడు నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడైనా ఒక్కసారి నా మాట విని లేవరా, లేవరా కృష్ణ. లే లే కృష్ణ, లే. మేడం, మనం టైంకి తీసుకొచ్చిన ప్రయోజనం లేదు. లేదు లేదు, నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు. వాణ్ణి ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు మేడం? ఈ అమ్మ నమ్మినా అమ్మవారి దగ్గరికి. నా కొడుకుని బ్రతికించుకుంటాను. నా కొడుకు ఏం కాదు, ఏం కాదు. స్ట్రెచర్ తీసుకురా. అలాగే మేడం. కృష్ణ, నీకేం కాదు. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. అంతా అమ్మ చూసుకుంటుంది. ఈ అమ్మ చూసుకుంటుంది. హలో శశాంక్, నీకు పంపించిన డాక్యుమెంట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. అలాగే మేడం. తొందరలో ఈ ప్రాపర్టీ అంతా నా పేరు మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది.
శశాంక్ చెప్పు. మేడం, ఆస్తి అంతా ధర్మతేజ గారి పేరు మీద ఉంది. ఇప్పుడు ఆ వీల్నామా నా పేరు మీదకి చేంజ్ చేసి రిజిస్టర్ చేయగలవా? మొత్తం ప్రాపర్టీ నా చేతిలోకి రావాలి. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బట్ కృష్ణ సపోర్ట్ కావాలి. ఆ బక్రా గారిని మ్యానిపులేట్ చేయడం ఈజీ. అలాగైతే మీ పేరు మీద షిఫ్ట్ చేయగలం మేడం. ఓకే, అన్నీ సెట్ చేసి నీకు కాల్ చేస్తాను. రాణమ్మ అసలైన 10 పడగల పాము ఇంట్లోనే ఉంది, నీ ఆస్తంతా కాజేయడానికి. అమ్మోరు తల్లి, డాక్టర్లు నా బిడ్డని కాపాడలేను అన్నారు. కానీ ఈ అమ్మ నీ మీద నమ్మకంతో నా బిడ్డని నీ ముందుంచాను. ఈ సృష్టిని సృష్టించిన సూక్ష్మాండ దేవతవి నువ్వే, చెడుని సంహరించిన మహిషాసుర మర్దినివి నువ్వే, వెలుగువి నువ్వే, చీకటివి నువ్వే, ప్రాణం నువ్వే, మరణము నువ్వే. సకల లోకాలకు అమ్మలు కన్నా అమ్మవే నువ్వే. ఈ రోజు ఈ అమ్మ కన్నీళ్ళని అర్థం చేసుకో తల్లి. నా కొడుకు చావు గండం దాటించమని పూజలు చేశాను. నీ నామస్మరణతో నిత్యం నిన్ను స్మరించాను. ఈ తల్లి మొర ఒక్కసారి ఆలకించు తల్లి. తండ్రి చేసిన తప్పుకి బిడ్డని శిక్షించడం ధర్మమా తల్లి? నా కొడుకు చేయని పాపానికి మరణ శిక్ష న్యాయమా తల్లి? ఈ తల్లి విధిరాతని జయిస్తావో లేక తల ఉంచుకుని ఓడిపోతావో నాకు తెలీదు. ఆగ్రహం అనుగ్రహం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. ఈ తల్లి చివరి ప్రయత్నానికి తోడు నీడలా ఉండి నా కొడుకుని కాపాడు తల్లి, కాపాడు. మేడం, ఒకసారి కృష్ణ కాళ్ళ వైపు చూడండి. హాస్పిటల్లో పాదాల వరకు నల్లగా అయ్యాయి, ఇప్పుడు మోకాళ్ళ వరకు నల్లగా అయింది మేడం. కళ్యాణ్, నా కొడుకేం కాదు. ప్రయత్నం నాది, భారం అమ్మవారిది. కళ్యాణ్, నేను తిరిగి వచ్చేంత వరకు కృష్ణకి వ్యాపకులతో ఇలా విసురుతూ ఉండు. అలాగే మేడం. కృష్ణని బ్రతికించలేమని డాక్టర్స్ చెప్పినా కొడుకుని ఈవిడ ఎలా కాపాడుకుంటుంది, ఏం చేయబోతుంది? ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే. ఓం శ్రీ మహాదేవ శంభో హర 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 శంకర మహాదేవ. వస్తున్నావా రాణమ్మ?
జరగాల్సిన ఘోరం జరిగిపోయిందా? మహామంత్ర శక్తిపై నాగశక్తి విజయం సాధించిందా? నీ బిడ్డను కర్కోట కాలకోట ఘోర మహానాగానికి సమర్పించేశావా? వస్తావు, ఇప్పుడే వస్తావు, ఇక్కడికే వస్తావు. నాకు తెలుసు రాణమ్మా. స్వామి స్వామి తెలుసు, అంతా తెలుసు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో అంతా నాకు తెలుసు. దివ్య దృష్టితో అంతా వీక్షించాను. స్వామి, నా బిడ్డని ఎలాగైనా మీరే కాపాడాలి. దైవ నిర్ణయాన్ని, విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు రాణమ్మ. అంటే స్వామి, నా బిడ్డ రాణమ్మ, ప్రస్తుతం కష్టాలను తొలగించమని కాదు, వాటిని ఎదిరించే శక్తినివ్వమని ఆ దైవాన్ని ప్రార్థించు. అవును రాణమ్మ, నీ ఇంటిని, నీ బిడ్డల్ని రక్షించడానికి మంత్రపూర్వకంగా నా తపశ్శక్తిని అనుసంధానించి గరుడ బంధాన్ని ఏర్పాటు చేశాను. అవును స్వామి. నీ కొడుకు చేసిన చిన్న తప్పిదం వల్ల ఆ తామసి మాయోపాయంతో ఆ గరుడ బంధనాన్ని ఛేదించింది. నీ బిడ్డను గరుడ బంధనానికి దూరంగా తీసుకువెళ్లి కాటేసింది. నీ కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. అవును స్వామి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి స్వామి. రాణమ్మ, గరుడ బంధనం కోసం నా తపోశక్తిని సమర్పించాను. ప్రస్తుతం మళ్ళీ ఆ శక్తిని కూడదీసుకోవడానికి ఉపాసనలో ఉన్నాను. ఇప్పటికిప్పుడు వెంటనే నీ బిడ్డను మామూలు మనిషిని చేయటం సాధ్యం కాదు. మరెలా స్వామి? రాణమ్మ, ఆ తామసి కర్కోట జాతి సర్పం నిలువెల్లా ఆ నాగినికి విషం ఉంటుంది. ఆ నాగినికి పరకాయ ప్రవేశం తెలుసు కాబట్టి నీ మేనకోడలు ప్రియను ఆవహించి ఆ రూపంలో తన కుతంత్రాన్ని అమల్లో పెట్టింది. స్వామి, మీరు చెప్పింది అక్షర సత్యం. ప్రియ రూపంలో మారిన తామసి తన మాటల ద్వారా, చేతల ద్వారా విషాన్ని కక్కి తనలోని విష ప్రభావాన్ని తనకు తెలియకుండానే తగ్గించేసుకుంది. కేవలం సర్పరూపంలో ఆ నాగిని ఉండి కాటేసినట్లయితే నీ బిడ్డ అక్కడికక్కడే అప్పటికప్పుడే చనిపోయిండేవాడు. స్వామి, అవును రాణమ్మ, ఆ తామసి అటు పాముగా ఇటు మనిషిగా మారిపోతుండడం వల్ల ఆమెలో విష ప్రభావం గణనీయంగా తగ్గింది. ఆ విషయం తామసికి కూడా తెలియదు. అయితే నా బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదా? నా కొడుకేం కాదా? పొరబడుతున్నావు రాణమ్మ. తామసిలో విష ప్రభావం తగ్గిందన్నాను కాని విషం లేదనలేదు కదా. ఆ తామసి విషం నీ కొడుకు శరీరంలో పాదాల నుంచి శిరస్సు వరకు చాలా నెమ్మదిగా ప్రవహిస్తోంది. సూర్యోదయంలోపు ఆ విషం సహస్రార స్థానానికి, అంటే శిరస్సు పైభాగానికి చేరితే ఇక నీ బిడ్డ నీకు దక్కడు. స్వామి, మీరంతా అమంగళం పలకండి. నా కుటుంబానికి ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరేదో ఒక మార్గాన్ని చెప్పి ఈ గండాన్ని దాటించండి స్వామి. రాణమ్మ, మా ఆశీర్వాదంతో పాటు ఈ సంకల్ప శక్తి ఇప్పుడు ముఖ్యం. ధర్మం పుస్తకాల్లో కాదు, మన ప్రవర్తనలో వెలుగుతుంది. ఆ భగవత్ శక్తి ఎక్కడో లేదు. మనలో ఉన్న మంచితనం, సత్సంకల్పమే దైవరూపం. ఇప్పుడు నీ బిడ్డను రక్షించేది నీ ఆత్మబలం, సంకల్ప శక్తే. ఏం చేయాలో చెప్పండి స్వామి. తామసి మాయారూపిణి
ఆ తామసి శిరస్సుపై ఒక మణి ధరించి ఉంటుంది. అది రహస్య ప్రదేశంలో ఉంటుంది. ఆ మణిలోనే తామసి సర్వశక్తులు ఒదిగి ఉన్నాయి. ఆ తామసి కక్కిన విషానికి విరుగుడు ఆ మణిలోనే ఉంది. ఆ మణిని దక్కించుకొని నీ బిడ్డ నడి నుదుటిపై ఉంచితే విష ప్రభావం విరుగుడవుతుంది. నీ బిడ్డకు గండం గడుస్తుంది. ఇప్పుడు ఆ మణి ఎక్కడుంది స్వామి? స్వామి, తాళపత్రాల సన్నిధి గురించి తెలుసుకున్నంత సులభం కాదు. వాటిని దక్కించుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టాలి. భక్తురాలికి రక్షణీ పరాశక్తి, శుభమనుచు దీవించు ఈ విశ్వమూర్తి.